అర్థం చేసుకోవాలి. దాని గురించి కూడా వారు ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకుండా వారు ఇతర విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని కనిపిస్తుంది. సార్ ఒకసారి నేను విల్సన్ గారితో మాట్లాడతాను. విల్సన్ గారు ఏం చెప్తారు సార్? అంటే అంటే జనరల్గా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేలాగా మాట్లాడటం అనేది అది ఏంటి రాజకీయం అనేది ఏం చెప్పాలి? అధికారంలోకి రావాలంటే సంక్షేమం గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలి, లేదంటే ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి విమర్శించాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఏదైనా సరే ఒకవేళ తప్పులుంటే ప్రభుత్వం కూడా సరిదిద్దుకోవడానికి రెడీగా ఉంటారు, లేదా సూచనలు చేయాలి. ఈ విషయాలు కాకుండా అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు ప్రజలకు అనేది కాకుండా ఎలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా అనే విషయం గురించి పదే పదే చెప్పడం ఏంటిది? వైసీపీ నేతలు ఒక్కరు కాదు, ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా ఇదే మాట్లాడుతున్నారు, ఏ మీటింగ్లో అయినా. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు శ్రీరామ్ గారికి, అదేవిధంగా సోదరుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా నమస్కారం. అంటే మనము జనరల్ గా అసమర్థుడు ఆఖరి ఆయుధం హింస. ఈరోజు పేరు నాని కష్టాలు చూస్తే అక్కడ కూడా అక్కడ కష్టం రాకూడదు. వైపేమో అదే రెడ్ బుక్ కాదురా, మొత్తాక రెపరపోయిందిరా, ప్రజలు మనల్ని కోరుకోవడం లేదంట. ఇంకో పక్క ఏమో కన్ను కొట్టాను రేపటిలో జరిగిపోవాలా అబ్బాయి అంటే అసలు క్యాడర్కి ఏం నేర్పిస్తున్నాడు ఆయన? ఏదో నానిగా మీరు రప్పన పండం తప్పనని చెప్పండి, లేకపోతే కన్ను కొట్టినంత సేపట్లోనే అడదేర్చాలని అదనే చెప్పండి. ఒక్క స్టాండ్ తీసుకుని దాని మీద కూడా ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా గాలివాట రాజకీయం చేసే గాలి కొట్టుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరు అసలు ఆ రాజకీయాల్లోకి ఎత్తుకొచ్చారు, మీ తండ్రి గారి లక్ష్యం ఏంటి, మీ తండ్రి గారిని ఏమిని చెప్పుకొచ్చారు? ప్రజల్ని మటర్ చేస్తానంటే చట్టం ఒప్పుకుంటుందండి. కన్ను కొట్టేసేపట్లో మటర్ చేస్తానని ఆయన పరోక్షంగా చేయమని రా అంటున్నాడంటే ఇమీడియట్ గా ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకో అంటే చర్యలు తీసుకోకపోతే ఇంకొకటి ఏం చేస్తాడంటే ఇంకొకటి మాట్లాడు. అంటే ప్రభుత్వం కూడా మేము ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించాలి. హోంమంత్రి గారు కూడా స్పందించి పేరు నన్ను అరెస్ట్ చేయాలి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఎందుకు ఓపెన్ చేయడం లేదు? నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుష్పాల డైలాగా రపరప తక్కువేంటి, మంచివాళ్లే కదా, నా కోసమే కదా వాళ్ళు మాట్లాడేది, పార్టీలో చేరేవి కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు పట్లిపుతా అన్నాడు, కన్నాంతరాలకు పోయినాక లాక్కొస్తాను. మరి మీరు రౌడీ ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేర్నాని కానీ ఈ సరిపోవా? పోనీ అడుగు ముందుకేసాడు ఆయన, ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి. ఒక మహిళను పట్టుకొని ఆయన మాట్లాడిన భాష సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోలేదు కదా. ఆయన మాట్లాడంతా యాజిటీస్ మాట్లాడితే మహిళల రక్తం మరుగుతుంది. అసలు ఒక మహిళ గురించి కామెంట్ చేసే ధైర్యం నీకు ఎట్టొచ్చింది? ఎవరిచ్చారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? అంటే రాష్ట్రంలో అరాచకం సృష్టించాలి మీరు అనుకుంటున్నారా? మనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ భాష మాడిన తర్వాత కూడా చెత్త కవర్ ఒకటి తీసుకొచ్చి ఆయన ముఖానికి ఎందుకెళ్ళేది పోలీసులు కిరణ్ వేశారు కదా భారతి గారు అన్నందుకు. అంటే మనం మంచితనాన్ని కూడా వాళ్ళు చేతకంతని అనుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను తీసుకెళ్లాలనుకుంటున్నాం. అది పోలవరం కావచ్చు, లేకపోతే రాజధాని కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు. ఒక 100 ఏళ్ల భవిష్యత్తు వేయాలనేది ఆయన తాపత్రయపడుతుంటే ఈ టీ కప్పులో తుఫాన్లు ఏంటి అంటే అసలు వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి అనేది ఏమాత్రం పట్టాలి. మీరు ఎలా అధికారంలో కొడతారు? రారు, అందులో సందేహం లేదు. ఇంకొక జన్మ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, దాన్ని ఎవరు. కానీ వీళ్ళని ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ఏం చేయాలంటే దానికి ముఖ్యమంత్రి ఆదేశం అవసరం లేదు, హోంమంత్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా పిలిచి ఇలా మాట్లాడితే రెండోసారి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని ఆ ఎస్ఐఓ సిఐ పిలిచిదా, ఎస్పీలు అక్కర్లేదు. అంటే వాళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయారు. ఈ దిగజారిన తనం ఏంటంటే ఇక వాళ్ళని ఏమాత్రం కూడా మామూలుగా సాధారణ పౌరునిగా పరిగణించడానికి వాళ్ళ ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జైలుని కిక్కిరిసిపోయినా పర్లే, మీరు పైన ఏదన్నా ఇల్లు తీసుకొనైనా దాన్ని జైలుగా మార్చండి. కానీ ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు జిల్లాల వారీగా చూసుకుంటే వాళ్ళు ఎక్కడ కూడా మానవ సమాజంలో ఉండాల్సిన వాళ్ళు కాదు, మనుషులు మన తిరగాల్సిన కాదు, తీసుకెళ్లి జైల్లో పడాల్సిన.
వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు సబ్జెక్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిపోయింది. ఆ రోజే ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు కానీ గొడ్డలేట వేసినట్టు చెప్పాడు. తర్వాత ఆ విధంగా బాత్రూంలో రక్తం కప్పుకొని పడిపోయాడని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీకి ఆయన వ్యవహార శైలికి అవన్నీ నిదర్శనాలకు ఆ రోజే గమనించారు జనాలు. పక్క రోజు నారాసు రక్త చరిత్రని ఆయన కత్తి పెట్టించడం ద్వారా కూడా మీడియాని కూడా ఆయన పతనం చేశాడు. కాబట్టి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాధ్యానికి అర్హత లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించాలి. ఒక డీజీపీ గారు ఏదైనా సార్ ఇప్పుడు కింది స్థాయి నేతలు మాట్లాడుతున్నారంటే వారు అధినేత కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా కింది స్థాయి వాళ్ళందరూ అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మేము ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాం అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా జైలు గొప్పాలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండాలని కోరుకోవాలి. మీరు ఒకసారి మద్యం ర్యాకెట్ తీసుకోండి. మద్యం ర్యాకెట్ లో మనకి ఒక్కొక్క పాపాల పట్ల పగులుతా ఉంది కదా. మరి బంగారం కొన్నారు, ఇంకా ఏదో పరిశ్రమలు పెట్టాలనుకున్నారు, సాఫ్ట్వేర్ పరిశ్రమ పెట్టాలనుకున్నారు, సినిమాలు తీశారు. వాళ్ళ ప్రజల్ని సంబంధించి వాళ్ళ ప్రాణాలు తీసేసి ఆ డబ్బుతో వీళ్ళు విలాసాలు చేసుకున్నారు కదా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మద్యం సిండికేట్ లో ఆ కల్తీ వల్ల చనిపోయిన వాళ్ళలో బడుగు వర్గాలు ఎక్కువ. 80 to 90% చనిపోయిన వాళ్ళలో పేద ప్రజలు ఉన్నారు. అంటే ఈ బడుగు వర్గాలకి ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన దగ్గర వాల్యూ లేదు. వాళ్ళ శవాల పైన ఈయన చిల్లర దండుకునే కార్యక్రమం చేశారు. అందుకే ఆ పార్టీలో ఉంటే ఎస్సీ నాయకులు ఉంటారు కదా, ఎవరన్నా మిగిలిపోయి ఒకటారా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, మీకు సిగ్గు శరం మానం మర్యాదలు ఏమైనా ఉంటే అక్కడి నుంచి బయటికి రా, కనీసం మనుషులుగా నిరూపించుకోండి. ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థలో 80% బడుగు వర్గాలు అయితే వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత పెట్టి చక్కెర చేర్చుకొని ఆఫ్రికన్ నిగ్రోల జాతి చేర్చుకొని వాళ్ళని రోడ్డును పడేసాడు. 5 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత వాళ్ళ వ్యవస్థలు దేనికి పనిచేస్తాయి? వాళ్ళ దగ్గర శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఆ విధంగా వీకర్ సెక్షన్ కి ఆయన వ్యతిరేక. మరి బలహీన వర్గాలకు ఆయన అన్యాయం చేసినప్పుడు ఏ బలహీన వర్గాలు ఆయనతో ఉంటాయి? మేమందరం 25 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేశాము, ఆ జనం కోసం బతికాము. ఆ ఉద్యమ పూర్తితో ఇప్పటికి కూడా దళితులకి మా డాక్టర్ సుధాకర్ కావచ్చు, అదే కిరణ్ కావచ్చు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాం. మేము పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగా కాకుండా పార్టీ పరంగా స్పందించాం. మీరు అక్కడ నుండి ఏం బిగుతున్నారు? శివయ్య దళితుడు, మరి ఆయన సింగయ్య దళితుడు, ఆయన బండి ఎక్కిచ్చేస్తే మీరు అక్కడ నుండి ఏం చేస్తున్నారు? ఏం బిగుతున్నారు? మీ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో అక్కడ ఉండే నాయకులు వారి భాషను మనం ప్రయోగించొద్దులేండి. అంటే వాళ్ళ భాష వాళ్ళది. అందుకని ఆ భాష మనకి ప్రయోగించొద్దని చెప్తున్నా. ఇది మా లీగలైజేషన్ భాష అంటున్నారు. అన్నప్పుడు మేమేమంటామంటే మీరేం చేస్తున్నారు? మీ భాషలోనే మేము చెప్తున్నాం. మీరేం చేశారు? అక్కడ ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళకి ఎంత దరిద్రంగా వినపడుతుందో కూడా తెలియాల్సిన అవసరం. అందుకని మేమేమంటామంటే బేసిక్ గా సమాజం గురించి ఇలాంటి శక్తులు వ్యక్తులు కూడా సమాజంలో తిరగడానికి ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలు 12 ఏళ్ల పాటు ఆయన కోర్టుకు పోకపోతే ఎక్కడ మినహాయింపు ఎందుకు వస్తుందో కూడా కోర్టు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా వీటన్నిటి కూడా ఇది కంటెంట్ ఆఫ్ ద కోర్టు కిందకి రాదు. కోర్టులు అనేది ప్రజల్లో భాగమే. కోర్టులు అనేది ఆకాంక్ష ఊడిపడదు. కోర్టులు అనేది ప్రజలకి హక్కుల్ని సంరక్షించడం కోసం వేదిక కాబట్టి ఆ వేదికలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సుమోటాగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ట తిరుగుతారు ఈయన? ఎట్ట రేపొద్దు ఇంకో గ్రామం పోతాడు, అక్కడ కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు, ఎక్కడ పోయినా సరే ఒక శవమన్న వేయాలి, ఒక శవమన్న ఉండాలి. అంటే ఈ వైఖరి, ఈ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి రుచించదు. ఎన్నికల వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన మనుషులు గారు సరిపోరు. ఇంకొక జన్మెత్తిన ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ అసలు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో రాజకీయ పార్టీ ఉన్నప్పుడు సమాజానికి అన్యాయం. ఇంకొక పార్టీ పుట్టినేయండి తప్పలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తికి రాజకీయాలు చేసే అర్హత లేదనేది మనకి అనేక. శ్రీరామ్ గారు సోషల్ మీడియా విషయంలో కూడా ఇదే రకంగా వారి కార్యకర్తలను రెచ్చగొట్టి ఇబ్బందులు పాలు చేశారు. ఆ తర్వాత అర్థం చేసుకున్నారు కార్యకర్తలు కూడా, అనవసరంగా మనల్ని రెచ్చగొట్టారు, మనం పోస్టులు పెట్టాము, కేసులు అవుతున్నాయి, ఇప్పుడు ఎవరో పట్టించుకోవట్లేదని. ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణి అంతా కూడా కార్యకర్తలు రెచ్చగొడతారు, ఆ తర్వాత ఇబ్బందులు పాలయ్యేది వీరే కదా. ఏం చెప్తారు? ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్, తక్కువ ఉంది సమయం. ఖచ్చితంగా ఇప్పుడు నాయకుల దగ్గర డబ్బులు ఉంటాయండి. వీళ్ళందరూ రాజకీయ నాయకులు బాగా డబ్బుల నాయకులు. 1 కాదు 10 కేసులు పడినా కూడా వాళ్ళు లాయర్లు పెట్టుకోగలరు, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలరు. కానీ సామాన్య కార్యకర్తలు ఒక చిన్న కేసు పెడితేనే దాని మీద పోట్లాటలు లేని పరిస్థితి అయిపోతుంది.
వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడితే మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావడానికి మళ్ళీ ఎవడో ఒక నాయకుడు రావాలి. అలాంటి నాయకుడు లేకపోతే వాళ్ళు అలా లోపల ఉండిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పేద బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా దెబ్బతినిపోయే ప్రమాదం